యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన వారం అంతా కాపాడి నడిపించి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుడు ఈ దినం మనకిస్తున్న వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలిగిన ఐశ్వర్యమును ఘనతను సొమ్మును నీకు ఇచ్చేదనని అని చెప్పును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఏం చెప్తున్నాడంటే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తానని అంటున్నాడు, ఘనతను ఇస్తానని అంటున్నాడు. మరి ఎవరిలాగంటే రాజులు కూడా నీ ముందుగా ఉన్న రాజులు కానీ నీ వెనకొచ్చిన రాజులు కానీ వాళ్ళకి లేనంత ఎక్కువగా, మరి వాళ్ళకంటే ఎక్కువగా మరి అలాంటి జ్ఞానాన్ని ఇస్తానని అంటున్నాడు, ఐశ్వర్యాన్ని ఇస్తానని అంటున్నాడు, ఘనతను ఇస్తానని అంటున్నాడు, సొమ్ముని ఇస్తానని అంటున్నాడు. మరి ఇవన్నీ కూడా మనము ఆయన బిడ్డలుగా మనం దక్కించుకోవాలి. ఆయన ఇస్తున్నాడంటే మనం తీసుకోవాలి. మనం తీసుకోవాలి అనుకుంటే మనము కూడా సిద్ధపడి ఉండాలి. అవి తీసుకోవడానికి ఎలా సిద్ధపడాలి? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనము సిద్ధపడి ఉండాలండి. అవి తీసుకోవాలనుకుంటే మనకి సిద్ధపాటు కలిగిన మనసు మనం కలిగి ఉండాలన్నమాట అండి. మరి వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఆజ్ఞలను అతిక్రమించకూడదు. ఆజ్ఞానుసారమే పాపం అంటున్నాడు. ఆజ్ఞలను అతిక్రమించకుండా వాక్యానుసారంగా నడుచుకుంటే మరి ఇవన్నీ కూడా నువ్వు పొందుకోగలవు ఆయన దగ్గర నుంచి. అలా పొందుకోవాలి, తీసుకోవాలి అన్నదే ఆయన కోరిక, ఆయన వాంఛ. కాబట్టి మరి ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి తీసుకోవాలి అని అనుకుంటే మనం సిద్ధపడి ఉండాలన్నదే మరి మనందరి కోరిక అనమాట. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతగానో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. నువ్వు, నీ బిడ్డలు కూడా ఎంతగానో ఆశీర్వదింపబడతారు. ఒకసారి ఆశీర్వాదాలు ఇవ్వబడితేనండి అవి ఎప్పటికీ అలా కృమ్మరిస్తూనే ఉంటాడు. అలాంటి దీవెన ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.